కంప్లీట్ ఒక ఫెస్టివల్ బిర్యానీ అనమాట ఇది. సో అందులో కొంత అక్కడక్కడ మసాలా కొంచెం ఎక్కువ క్రింజ్ అయినట్టు అనిపించింది తప్ప మిగతాది ఏం లేదు. సెకండ్ హాఫ్ కొంచెం బిట్ ల్యాగ్ ఉండడం అదొకటి ప్రాబ్లం. అండ్ అదర్ దాన్ దట్ బీమ్స్ మ్యూజిక్ అండ్ హర్షవర్ధన్ గారు, క్యాథరిన్ త్రెస్సా, సో అభినవ్ గోమటం వీళ్ళ పెర్ఫార్మెన్సెస్ కానీ, కామెడీ కానీ, వాళ్ళ మధ్యలో వచ్చే కామెడీ అప్పుడప్పుడు, అండ్ వైవా హర్ష గారు కామెడీ టైమింగ్, ఆయన ఉన్న సీన్, సో ఎవ్రీథింగ్ అంటే మెగాస్టార్ గారిని ఇలా వింటేజ్ లుక్లో చూడడం అనేది మటుకు నిజంగా ఒక హ్యాపీ వైబ్ అనిపించింది నాకైతే. సో ఓవరాల్గా సినిమా అయితే ఖచ్చితంగా థియేటర్లో పండక్కి ఫ్యామిలీస్ అందరూ చూసే సినిమా. అండ్ అనిల్ రావుపూడి గారి సినిమా అంటే ఖచ్చితంగా లేడీస్ ఫ్యామిలీస్ ముందే ఎగబడిపోతారు థియేటర్స్కి. సో ఖచ్చితంగా థియేటర్లో చూడండి. అండ్ యూ విల్ ఆల్సో వైబ్ విత్ దట్ మనశంకర్ వరప్రసాద్ గారు పండగకి ఖచ్చితంగా పండగ వైబ్ తీసుకొచ్చారు. పండగ రావడానికి ముందే మనకు ఆ వైబ్ వచ్చింది. కాకపోతే దీంతోపాటు ఇంకా 3 ఫ్యామిలీ ఫిలిమ్స్ ఉన్నాయి. భర్త మహాశైలకు విజ్ఞప్తి, అండ్ అనగనగా ఒక రాజు, అండ్ నారీ నారీ నడుమురారి. సో అన్ని ఫ్యామిలీ సినిమాలు, మధ్యలో రాజాసాబ్ గారు ఒక యాక్షన్ సినిమా. సో అన్నీ వచ్చిన తర్వాత మళ్ళీ విన్నర్ ఎవరు, సంక్రాంతి విన్నర్ ఎవరు, ఎలా ఉంది ఏంటి, ఏ సినిమా రేస్లో టాప్లో నిలబడుతుంది అనే వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తా. అండ్ ఖచ్చితంగా అయితే మనశంకర్ వరప్రసాద్ గారు థియేటర్లో చూడండి, రన్నింగ్ ఇన్ థియేటర్స్. థ్యాంక్ యూ.